సరే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఒకవేళ జమిలీ అంటున్నారు, ఒకవేళ జమిలీ అంటే ఎవరికి ఓటు వేస్తాం అంటున్నారు జనం అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ అంటే సార్ డ్యామేజ్ కూడా మీకు ఈ 2 చక్రాల సైకిల్ అంటే సార్ ఏమాత్రం ఒక పంచర్ పడింది కదా ముందుతో లాగద్దామంటే కుదరదు. ఎమ్మెల్యేల పనితీరు అవసరం, అడ్మినిస్ట్రేషన్ పైన స్టేట్ లెవెల్లో ఉండేది అవసరం. మీకు ఎమ్మెల్యేల మీద నెగిటివిటీ ఉంటే ఓట్ బ్యాంకింగ్ వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్ 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, ఆ ఓట్ బ్యాంకింగ్లో తగ్గే కొద్దీ అదే నియోజకవర్గాల్లో 10,000, 20,000, 40,000 మెజారిటీతో గెలిచిన వాళ్ళు ఏంటంటే 20,000 తగ్గితే ఆ 20,000 ఆడారైతే 40,000 మెజారిటీ కవరప్ అయిపోద్ది. సో ఆ డిఫరెన్స్ లో చాలా వరకు లూజ్ అవుతుంది సార్. దట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు రెడీగా వైఎస్ఆర్సీపీ పుల్ చేసుకునే స్ట్రక్చర్ కూడా ఇంకా బిల్డ్ చేసుకోవాలి. చాలా నియోజకవర్గాల్లో రెడీగా ఉండేవాళ్ళు కానీ, లేకపోతే మండల స్థాయి, విలేజ్ స్థాయిలో ఉండేవాళ్ళు కానీ ఆ ఫైట్ చేసుకుని నిజంగా జగన్ 2.1 నిజంగా కన్వర్ట్ అవ్వడం కానీ, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలని 66% మంది టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఇద్దరు కోరుకునేవాళ్ళు కానీ, సో వాళ్ళ ప్రజలు ఈ జగన్ని 2.2 అంటే నిజంగా అపోజిషన్ లీడర్ ఇలా ఉండాలి అని కోరుకునే దాంట్లో స్ట్రక్చర్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీ కానీ ఆ బిల్డ్ అవ్వలేదు. సో అంటే మీ పాకెట్ రెడీగా ఉంటే ఆ పాకెట్ నుంచి వచ్చే ఓట్ బ్యాంకింగ్ పుల్ అవుతుంది. ఇక్కడ ఈ పాకెట్ నుంచి వచ్చి పుల్ అవుతుంది. బట్ తీసుకోవాలంటే ఆ పాకెట్ కూడా రెడీగా ఉండాలి. ఓకే, కానీ దీనికి మించి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ మరలా మేమే అధికారంలోకి వస్తాము అనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏంటి వాళ్ళకున్న ధీమా ఏంటి? మీరు అది ఎందుకంటే ఈసారి మేమే అధికారంలోకి వస్తామని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి లీడర్ ఇదే స్టేట్మెంట్ లో ఉంటుంది సార్. ఆబ్వియస్లీ కాబట్టి దానికి వర్కింగ్ టువార్డ్స్ డైరెక్షన్ కరెక్ట్ గా ఉంటే ఆబ్వియస్లీ ప్రతి ఒక్క పార్టీకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దేశంలో అన్ని చూసినా ఈ పార్టీ నుంచి ఆ పార్టీ షిఫ్ట్ అవ్వడం, లేకపోతే మారడం ఇది సహజ స్వభావంగా జరుగుతుంటుంది. ఎక్సెప్షన్ కేసులో థర్డ్ ఫ్రంట్ రావడం చెప్తే దానికి అనుగుణంగా అంటే అంటిల్ వెయిట్ అండ్ వెయిట్ వాళ్ళ తప్పుల కోసం వెయిట్ చేయకుండా మీ ఉప్పుల కోసం పెంచుకుంటే మోర్ ఫాస్ట్గా వస్తారు. ఓకే సార్, నెక్స్ట్ కమింగ్ టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు, అతని పనితీరు ఎలా ఉంది, జనాలు ఏమంటున్నారు అంటే ఏం చెప్తారు సార్? అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయన ఉన్నటువంటి మినిస్ట్రీస్ లో పనులు మటుకు ఫాస్ట్ గా చేయడానికి ట్రై చేస్తున్నారు సార్. నెంబర్ 1 పాజిటివ్. నెగిటివిటీ ఏమవుతుందంటే తను అడ్మినిస్ట్రేటరే కాదు, మినిస్టరే కాదు, ఉప ముఖ్యమంత్రి కాదు, అట్ ది సేమ్ టైం ఒక పార్టీకి అధ్యక్షుడు స్ట్రక్చర్ ఏదైతే బిల్డ్ చేసుకోవాలనుకుంటారో, ఎవరైతే మనకు ఇప్పుడు జనసేన డెవలప్ అవుతుంది, రేపు పొద్దున 60 నుంచి 70 నియోజకవర్గాలు కంటెస్ట్ చేస్తారని ఆశిస్తున్నారు. ఆ నియోజకవర్గం నేను కూడా ఒక ఎమ్మెల్యేలు ఉంటాను కంటెస్ట్ ట్రై చేస్తారు. లేదా అది మండల స్థాయి కావచ్చు, విలేజ్ స్థాయి కావచ్చు, జిల్లాల కమ్యూనిటీ కావచ్చు, దీంట్లో హ్యూజ్ గ్యాప్ కనబడుతుంది. అట్ ది సేమ్ టైం సమన్వయం బాగా లోపిస్తుంది ఇద్దరు 2 కార్యకర్తల మధ్య, టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మధ్య. సో ఇవన్నీ సెటరేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంటే బ్యూరోక్రసీ కాదు. ఇక్కడ మీరు ఒక పార్టీ హెడ్ కాబట్టి యూ హ్యావ్ బోత్ రెస్పాన్సిబిలిటీస్. ఒక ప్రభుత్వంలో న్యాయం చేయాలి, ఒక పార్టీకి న్యాయం చేయాలి. స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఏం రెడీ చేసుకోవాలి. స్ట్రక్చర్ పరంగా ఎప్పుడు టీడీపీకి కానీ, వైసీపీకి కానీ, బీజేపీకి కానీ మోర్ అడ్వాంటేజ్ గా ఉంటుంది. దాంట్లో కంపారిటివ్ దగ్గరగా కూడా రావట్లేదు జనసేన స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడం. ఓకే, కానీ ఎలక్షన్స్ బిఫోర్ పవన్ కళ్యాణ్ గారు కామెంట్లు చేశారు, ఎవరైనా కూటమి మీద కావచ్చు, లేదు కలయిక మీద కావచ్చు కామెంట్లు చేస్తే వాళ్ళ వైసీపీ కోర్టుగా చూస్తాను అని. అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ డిప్యూటీ సీఎంగా కూడా ఆయన కామెంట్లు చేస్తున్నారు, ఎవరైనా మాట్లాడితే మిమ్మల్ని వైసీపీ కోర్టులుగానే చూస్తాను అని. అంటే ముందు వెనక 2 అవే కామెంట్లు చేస్తున్నారు. ఎందువల్ల అవి? ఆ కామెంట్లు వాళ్ళలో కార్యకర్తలోనే జనరల్గా లీడర్ అన్నప్పుడు కార్యకర్తల్లో బలాన్ని పెంచే విధంగా ఉండాలి. అంటే ఎవరైనా వచ్చి సడన్ గా ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో మా టీంలో ఉన్నట్లు జోనల్ హెడ్స్ కావచ్చు, స్టేట్ హెడ్స్ చూసుకునే వాళ్ళు కానీ సడన్ గా వచ్చి నాకు నచ్చట్లేదని రిజైన్ చేస్తున్నది అన్నారు అనుకోండి, ఇది కంప్లీట్ మిస్టేక్ నాదే అవుతుంది. అంటే వాళ్ళకి ఫస్ట్ వచ్చిన ఇబ్బంది దగ్గర నేను కనిపెట్టలేదు, లేదా ఆ జోన్ హెడ్కి ఆ టీమ్ హెడ్ కనిపెట్టలేకపోయాడు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ దాన్ని సాల్వ్ చేయలేకపోయాడు. వీళ్ళందరినీ దాటుకుని వచ్చి నా దగ్గరికి వచ్చేసి రిజైన్ చేస్తున్నా అంటే సంబీర్ ఈ స్ట్రక్చర్ అంతా ఫెయిల్ అయింది. అదే నా చెప్పింది. ఎప్పుడు తను బరస్ట్ అవుతున్నాడు, బరస్ట్ అయ్యి ఒక కమిటీ ఎప్పుడు చేస్తున్నాడంటే ఎక్కువ మంది ఎప్పుడు బరస్ట్ అవుతుందంటే ఆ స్ట్రక్చర్లో అతని నియోజకవర్గంలో సాటిస్ఫై కాలేకపోయారు, మండలంలో కాలేదు, విలేజ్లో కాలేదు, లేదా ఎంపీటీసీగా కంటెస్ట్ చేసి గెలిచిన కొంతమందిలో వాళ్ళు సాటిస్ఫై కాలేరు అనుకోండి. ఇప్పుడు ఆ బరస్ట్ అయ్యి దానికి రిజైన్ చేసో లేదా బయటకు వచ్చో కమెంట్ చేసినప్పుడు ప్లాన్డ్గా చేశారంటే, ఆర్గనైజ్గా చేశారు, నిజంగా వైఎస్ఆర్సీపీ నిజంగా వాళ్ళు కోవర్ట్గా చేస్తున్నారంటే, బట్ ప్రతి ఒక్కరే చేస్తున్నారా, నిజంగా మన స్ట్రక్చర్ ఫెయిల్ అయిందా? ఎందుకంటే అలగడాలు, ఆఫీస్ నుంచి వెళ్ళిపోవడాలు, లేదా పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఇది సర్వసహజం, హ్యూమన్ నేచర్లో సహజంగా ఉంటుంది. ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, భార్యాభర్తల మీద చూసినట్టు. బట్ దాన్ని ఇనిషియల్ స్టేజెస్లో సాల్వ్ చేస్తారా, విడాకుల దాకా తీసుకొస్తున్నారా అనేది అడ్రస్ తెలుసుకోవాలి. కానీ ఇది విడాకుల స్టేజ్ వరకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది చూస్తుంటే. ప్రతి కామెంట్ కోవర్ట్ కాదు.
అంతే కదా. 100%. ఉమ్, ఇది కమెంట్ అంటే లోకల్ ఇష్యూస్ సాల్వ్ చేసి అక్కడ దాకా రావాలి. ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలంటే ఇంపాసిబుల్ కేసు, మనిషి అనేది అది చేయలేరు. ఉమ్, బట్ ఆ స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి, స్ట్రక్చర్ ప్రాపర్గా బిల్డ్ చేసుకోవాలి. మోర్ ప్రయారిటీ, మోర్ సివియారిటీ కేసులు మీ దగ్గర రావాలి. ఉమ్, దాని మీద మీరు ఎవ్రీడే కపుల్ ఆఫ్ అవర్స్ మీద ఏ నియోజకవర్గాల్లో మనం ఎక్కడ మనకు ఎక్కువ ఇష్యూస్ వస్తున్నాయి అరెస్ట్ చేయాలి, నేను అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ ఏంటి, ఉమ్, నేను మాట్లాడితే సాల్వ్. ఎందుకంటే ఒక మాట ఒక 2 minutes మాట్లాడితే ఒక పెద్ద లీడర్ కూడా పవన్ కళ్యాణ్ నాకు డైరెక్ట్ గా మాట్లాడారు, నీకు సాల్వ్ Yes, sir. అవుతుంది, నేను మీతో మాట్లాడమన్నారు, మన ఇద్దరు ఇంకా రేపు నుంచి బాగా పనిచేద్దాం, ఒక 2 minutes 1 minute కాల్కి సాల్వ్ చేసి ఉంటాయి. ఉమ్, అదే చిన్న కార్యకర్త కింద నియోజకవర్గ లీడర్ మేబీ ఇష్యూ అవుతుండొచ్చు. సో అలాంటి ఇష్యూస్ ఫిల్టర్ అవుట్ చేసుకోవడం, ఉమ్. ఇదంతా స్ట్రక్చర్ మీద ఆధారపడుతుంది.